వచ్చింది వచ్చింది ఆషాఢం వచ్చింది. పెట్టండి పెట్టండి గోరింటాకు పెట్టండి. ఏంటి పాట అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఆషాఢం కదా, ఆషాఢంలో అందరం గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ కదా. అందుకే ఈ పాట. మా పెరట్లో పెరిగిన గోరింటాకు చెట్టు ఫ్రెండ్స్ ఇది. ఆషాఢం కదా, ఇంకా గోరింటాకు పెట్టుకోవాలి కదా అందరము. సో ఇంకా నేను కూడా మా ఇంట్లో అయితే గోరింటాకు తెంపేశాను, పెట్టుకోవడానికి ఇంకా రెడీ అవుతున్నాను. ముందుగా అయితే గోరింటాకు అంతా తెంపేసుకొని వాటర్ వేసి మంచిగా కడుక్కోవాలండి. కొంచెం దుమ్ము అది ఇది ఉంటుంది కదా, డస్ట్ చెట్టు పైన, ఇంకా అదంతా పోయేటట్టు కడుక్కొని అంతా మంచిగా ఆకు ఆకు తెంపేసుకొని ఇంకా అందులోనే కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసేసి మిక్సీ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంక ఇది ఎర్రగా పండుతుంది ఫ్రెండ్స్. గోరింటాకు అంటే ఎన్నెన్నో కథలు చెప్తుంటారు, ఎన్నెన్నో స్టోరీలు ఉన్నాయి గోరింటాకు. అవన్నీ తెలిసిన కథలే కదా, కానీ ఇది మనకు హెల్త్కి బెనిఫిట్ అయితే చాలా ఉంటుంది. ముందుగా వచ్చేసి ఒంట్లో ఉన్న వేడిని అయితే తగ్గిస్తుంది ఇది. చర్మ ఇన్ఫెక్షన్లు ఏమున్నా కానీ ఈ కాలంలో అయితే దరి చేరకుండా ఈ గోరింటాకు దూరం చేస్తుంది. అందుకే గోరింటాకు అనేది ఆషాఢంలో పెట్టుకుంటారు. ఎక్కువగా వర్షాలు కురుస్తాయి కదా ఈ ఆషాఢంలో, అందుకనే గోరింటాకు ప్రత్యేకత అయితే ఉంటుంది. సో ఇట్లా దంచి నేను పెట్టుకున్నాను కదా. ఇంకో వెనకటికైతే రోట్లల్లో వేసి దంచేది, ఇప్పుడైతే మిక్సీలో వేసి పెట్టినా కానీ చాలా రెడ్గా అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇది ఆషాఢం గోరింటాకు. మా ఇంట్లో నేను పెట్టుకున్న గోరింటాకు అయితే ఇది. మీరు కూడా గోరింటాకు పెట్టుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.